నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, పార్లమెంట్ పరిధిలోని పీర్లమాన్యంలో టీడీపీ మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సంతనూతరపాడు మాజీ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, వాస్యపల్లి వెంకటేశ్వరరెడ్డి, కరిచేటి శ్రీనివాసరావు, పఠాన్ మన్సూర్ ఖాన్, ఎస్కే అమానుల్లా, సయ్యద్ కాజావలి, ఎస్కే సుభాని, పఠాన్ బాబు, ఎస్కే ఇస్మాయిల్, ఫకీర్, మలగా వెంకట్రావు, పెసల శ్రీనివాసరావు, పత్తిపాటి శ్రీనివాసరావు మరియు మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇఫ్తార్ విందును స్వీకరించారు. وبارك وسلم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الأمام على دوم وجود كرنا سائر أمتي مسلمات إلا على دوم وجود كرنا إلا سائر أمتي مسلمات وأعطاء كرنا سائر أمتي مسلمات إلا بالمغربين إلا سلام على سامنا كرنا إلا من وبدائك تسليم كرنا سلام جان की बरकत से सारे अमत यहाँ पे बरकत करना अल्लाह खास तौर पर यहाँ पे जमा होने को कबूल करना, यहाँ पे जमा होने को कबूल करना।
తోనే ప్రజలకు సంక్షేమం లభిస్తుందని టీడీపీ కూటమి అభ్యర్థి దామర్చల జనార్దన్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని 6వ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ప్రజలు ఆశీర్వదించి మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. అనుభవం గల చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉంటేనే నిరుద్యోగులు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అలాగే ప్రతి ఏటా రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం, మహిళా శక్తి ద్వారా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి ఇంటికి ఉచితంగా వంట గ్యాస్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి ఒక ఛాన్స్ అంటూ ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం చివరికి చెత్తపైన కూడా పన్ను విధించిన చెత్త ప్రభుత్వం అని అన్నారు. సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకుండా చేసి లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి దూరం చేసిన దుర్మార్గపు వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని దామచర్లకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొటారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, బండారు మదన్, పాలూరు వెంకటేశ్వరరెడ్డి, రాచకల్ల వెంకట్రావు, కుట్టుబైన శ్రీను, ఆవుల శ్రీను, శ్రీరాములు, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం.
దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా గుండెలు తెగువా చూపు కొండలు తెగవా ఆయుధమవు తెలుపాంధ్రుని విలువా పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఏదైతే ఎన్నికల ప్రచారం సందర్భంగా 6వ డివిజన్లో ఈరోజు మేము తిరుగుతూ ఉన్నాం. ఇది 50వ రోజు. అందులో ఈరోజు 50th డే మేము ఏదైతే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టామో ఆ రోజు 50వ రోజుగా ఈరోజు 6వ డివిజన్లో పెట్టామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన ఉంది. ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది. ప్రజలు కూడా ఖచ్చితంగా మార్పు కావాలి, ఒక అవకాశం అని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ అవకాశం బేస్ మీద మేమేదో చూద్దాము, ఒక అవకాశం అని చెప్పేసి మేము కూడా మోసపోయామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు కూడా విసుకెత్తిపోయారు. చిన్న కూలివాడి కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి అందరూ కూడా చదువుకునే వాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం వల్ల, ఈ సైకో ప్రభుత్వం వల్ల నాశనం అయ్యారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా పూర్తిగా చిన్న చిన్న సమస్యలు కూడా వీళ్ళు తెలుసరా. ఆ సైకో ముఖ్యమంత్రి వచ్చామో మేము అకౌంట్లోకి వేసాము, మధ్యలో వ్యక్తులు లేకుండా మేము చేసాము అని చెప్తున్నాడు. 12 లక్షల కోట్లు ఆయన తిని ఎవరి దగ్గర ఏం చేశాడో, ఆ 12 లక్షల కోట్లలో ఎంత వీళ్ళకి పంచాడో, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాడో రేపు అన్నీ కూడా కక్కిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. వ్యాపారస్తుల మీద ఒక్కొక్కటి పెనాల్టీలు, గ్రానైట్ వ్యాపారస్తుల మీద కొలతల గుడిసెల్లా 300-400 కోట్లు పెనాల్టీలు వేసి ఒక్కొక్కరిని బెదిరించి భయప్రాంతులను చేసి ఈరోజు చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితి, అలాంటి వ్యవస్థ పోవాలంటే ప్రజలు కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ డివిజన్లో మేము వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 2 కోట్ల రూపాయల పైన ఈ డివిజన్లో పనులన్నీ కూడా మేము చేసాం. అది మేము ఈరోజు గర్వంగా పనులు చేసాం. మళ్ళా ఆదరించండి, ఒకసారని సైకో అని చేశారు. ఈరోజు అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా మార్పు అనేది మీరు చూడాలని చెప్పేసి కూడా నేను అందరిని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి ఇక్కడ వచ్చే లోపల ఈ పిల్ల సైకో ఎవడైతే ఉన్నాడో అతను పూర్తిగా ఎలా చేస్తున్నాడంటే, ఇప్పుడు ఎవరినైనా పార్టీలో తీసుకోవాలి అంటే అతను మొండిగా నేను రాను అన్నాడు అంటే వాళ్ళ తమ్ముడి మీద కేసులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ వియంకుల మీద కేసులు ఉన్నాయా, లేకపోతే వియంకుల్ని లేకపోతే కోడలను బెదిరిస్తే ఎట్లా అవుతుంది, లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళని బెదిరిస్తే ఎలా అవుతుంది. ఈ రకంగా పోలీసు వాళ్ళను పెట్టి లేకపోతే వ్యక్తిగతంగా బెదిరియటం, ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా జరుగుతుందంటే అతను ఎంత విచ్చలవిడిగా ఉన్నాడో అర్థమవుతూ ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఆయనకి రాజకీయం తెలిసి చేస్తున్నాడో తెలియ చేస్తున్నాడో ఏదైనా కూడా ఒక మంచి పద్ధతిలో మంచిలో చేసుకోవాలి. ఈ రకంగా బెదిరించి నేను డబ్బులు ఇస్తాము, నీకు 5 కావాలా 3 కావాలని డబ్బులతో బేరాలాడి రాజకీయాలు చేస్తే అవి ఆ రోజుడికే శాస్త్రంగా ఆ రోజుడికే అవుతుంది తప్పితే ముందుకి రాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా పరిస్థితులు ఆ విధంగా డబ్బు రాజకీయంతో చేస్తున్నారు. అవినీతి డబ్బు విచ్చలవిడిగా సంపాదించి ఈరోజు ప్రోగ్రాం పెడితే ఇంట్లో వాళ్ళు బయటికి ఎక్కడికి పోకుండా ఉండటానికి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ అబ్బా కొడుకులు చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే అవినీతి 1000 కోట్లు ఇష్టం వచ్చినట్టు సంపాదించి ఈరోజు ఇష్టారాజ్యంగా ఒక దగ్గరికి వెళ్తే ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మీరు ఏడకి వెళ్ళగాక ఇంట్లో ఉండండి అని చెప్పి 200 రూపాయలు ఇస్తున్నారంట. అంటే వాళ్ళ అట్లా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు డబ్బులతో చేయాలని ఉన్నాడు. ప్రజలు కూడా డబ్బు కావాలా, మంచి కావాలా, లేకపోతే డెవలప్మెంట్ కావాలా, ఇలాంటి అవినీతిపరుడు బెదిరించేవాళ్ళు, లేకపోతే ఇంటి మీద కబ్జాలు చేసేవాళ్ళు, ఆస్తుల మీద పొలాలు ఖాళీగా ఉంటే కబ్జాలు చేసేవాళ్ళు కావాలా,
పోలీసు వాళ్ళని పెట్టి మీరు బ్లాక్మెయిల్ చేసేవారు కావాలా, ఎవరు కావాలనేది కూడా ప్రజలు తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము ఏదైతే చేసామో, ఎక్కడైతే గ్యాపులు ఉన్నాయో అవన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి వచ్చాడు జిల్లాకి, సైకో ముఖ్యమంత్రి. ఆయనేమో దగ్గర ఇంకా 37 రోజులు ఉన్నాయి ఎలక్షన్కి. ఎప్పుడు కూడా అంతకుముందు 4 సంవత్సరాలు అతను కనపడలా, ఇంటికే పరిమితమయ్యాడు. ఇంట్లో కూర్చొని ఏ జిల్లాకి ఏమొస్తుంది వనరులు, ప్రకాశం జిల్లాకు వచ్చేకి గ్రానైట్ ఉందా, నెల్లూరు జిల్లాకు వచ్చేకి ఇసుక ఉందా, ఏ జిల్లాకి ఏమున్నాయో అవన్నీ లెక్కలు వేసుకొని అతను వ్యాపారం చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే ఇంకోటి అవల. ఇవాళ ఇక్కడికి వచ్చి ఎవరన్నా కూడా ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, మేము ఇదిగో మీ జిల్లాకి ఈ పని చేసాం, ఈ జిల్లాకి ఈ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి చెప్తారు. ఈయన వచ్చి ఇవాళ ఏం చెప్పాడు అనేది కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మొన్న పూర్తి అవ్వకుండానే వెలుగొండ వచ్చి రాయేసుకొని పోతాడు. వీళ్ళకందరికీ అదే బుద్ధిలాగా ఉంది. ఇక్కడ ఉండే ఆయన కూడా అంతే, పూర్తి కాకముందే రాళ్ళు వేసుకోవటం, ఎవరో చేసినవి రాళ్ళు వేసుకోవటం, ఇలాంటి రాళ్ళు వేసుకునే అలవాటు, రంగుల అలవాటు ఏంటో ఆ పార్టీకే ఉంది, ఆ ముఖ్యమంత్రి కాడి నుంచి వీళ్ళందరికీ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆయన వెలుగొండది అదేవిధంగా వెలుగొండ పూర్తి చేయలేకపోయారు, దాన్ని ఓపెన్ చేశాడు. అదేవిధంగా గుళ్ళకమ్మ మేము 4 సంవత్సరాల నుంచి తలుపులు గేట్లు 3.5 కోట్లు అయితే గేట్లు వేయండియా, రేపు ఎండాకాలం వచ్చినప్పుడు ఇబ్బందులు పడతారు, ప్రజలకు రేపు తాగేదానికి లేవు, వ్యవసాయానికి లేవు, ఇవన్నీ పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి మేము ఆ రోజు చెప్తే 3 కోట్లు ఖర్చు పెట్టలేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి. ఆ రోజు పరిస్థితుల్లో 3 గేట్లు కూడా 2 టీఎంసీ వాటర్ కూడా బయటికి వెళ్ళిపోయి రేపు ఎండాకాలంలో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇవి కూడా చేయలే. ఈరోజు వ్యవసాయం సంబంధించిన రైతులను ఆదుకోవాలా, పెన్షన్లు అని చెప్పేసి మాయమాటలు చెప్పి 45 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తాను ఈ సైకో జగన్ రెడ్డి పూర్తిగా పెన్షన్లో సగం మందికి తీసేశాడు. 300 మీటర్ వస్తుంది, లేకపోతే ఇంకొకటి మోటార్ సైకిల్ ఉంది, కారు ఉంది అని చెప్పి వాళ్ళందరినీ కూడా పెన్షన్లు అన్నీ కూడా తీశాడు, రేషన్ కార్డులు తీశాడు. ఈరోజు ఎంతోమంది బాధపడుతున్నారు నిజంగా, ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి కూడా తీసేసి. అదేవిధంగా లిక్కర్ అని చెప్పేసి వ్యాపారం చేసి లిక్కర్లో ఈరోజు 40,000 మంది మన రాష్ట్రంలో ఆయన ఇచ్చిన చీప్ లిక్కర్లు దాగి చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటివన్నీ చేసి ఇవాళ వచ్చేసి ఓటేయండి, లేకపోతే మా వాళ్ళు చూడండి అని చెప్పి ఒక్కొక్కరిని పరిచయం చేస్తాడు. ఒక్కొక్కరిని మొన్న కూడా చూశాను నేను, వేరే జిల్లాలో పరిచయంలో కూడా ఏమని చెప్తున్నాడు, ఇతను చాలా సౌమ్యుడు, ఇతను మంచి పనులు చేస్తాడు, అందరికీ నా తమ్ముడు లాంటోడు అని చెప్పేసి ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, పరిచయం చేసేటప్పుడు వాళ్ళు చేసిన పనులు కూడా చెప్పాలి. ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి కూడా ఏంటంటే సౌమ్యుడు, ఇసుక దోపిడీలో చేసిన నెంబర్ 1, అదేవిధంగా గ్రానైట్ వాళ్ళని బెదిరించి దోపిడీ చేసిన నెంబర్ 1, అదేవిధంగా కబ్జాలు చేసిన వాళ్ళు నెంబర్ 1. కాబట్టి ఇతను చూసి బాగా రేపు ఓట్లేసి మళ్ళా గెలిపించండి, మళ్ళీ మీ ఇళ్ళ మీద పడేదనో దోచుకుంటాడు. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు 1000 కాకుండా 4,000, 5,000, 10,000 ఇస్తాడు. ఈలోపు 5 సంవత్సరాలు దోచుకుంటాడని చెప్పి ఆ ముఖ్యమంత్రి అవి కూడా చెప్పుంటే ఇంకా జనాలకు బాగా గుద్దేవాళ్ళని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆయన పరిచయం చేయటం ఎంత విచిత్రంగా ఉందో, వీళ్ళు చేసే పనులు కూడా అంత విచిత్రంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించుకోండి, ప్రజలు కూడా మంచి చెడు తెలుసుకోండి. ఈ సైకో వాళ్ళు ఏదైతే బెదిరిస్తున్నారో ఇంకోటి అనుకుంటే మీరు కూడా మళ్ళీ 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇల్లు సైట్లు కూడా ఆ రోజు నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పాను, ఇల్లు పట్టాలు డూప్లికేట్ ఉన్నాయి, దొంగ పట్టాలు ఇస్తున్నారు, లాస్ట్కి వచ్చి చీరలు, ప్యాంట్లు, షర్ట్లు ఇస్తా అందరినీ మోసం చేస్తున్నారని చెప్పి కూడా నేను ఇల్లు పట్టాల మీద కూడా నేను చెప్పిన తర్వాత ఎవిడెన్స్ కూడా చూపించాను. ఒకటేమో తహసీల్దార్ సంతకం ఉంది, ఒకటి వచ్చేసేమో డిజిటల్ సిగ్నేచర్ పెట్టున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి కూడా ఆ రోజు మేము చూపించి అడిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేశారు, ఏదైతే రిజిస్టార్ సంతకం ఉందో సచివాలయం ఎవరికైతే వాళ్ళ సంతకాలు ఉన్నాయో దాన్ని మళ్ళీ అందరి దగ్గర ఈ వాలంటీర్ పోయి కలెక్ట్ చేశారు. ఈరోజు వాళ్ళందరికి కూడా ఎంతమందికి వెనక్కి ఇచ్చాడో అవి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు రైతులకి దగ్గర నుంచి ఇంతవరకు కొన్ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకుండానే నువ్వు పట్టాలు ఎట్లా ఇస్తావు, వాళ్ళ దగ్గర గొడవలు ఉండేవి అన్నీ కూడా రిజిస్ట్రేషన్లు కాకుండా ఆడ పొజిషన్ కాకుండా వాళ్ళందరికి కూడా పట్టాలు ఇచ్చేసి
ఘనత కూడా నీదే. అదేమంటే మాయ మాటలు చెప్పి నాకు ఒకటన్నా దొంగ పట్టా ఉంటే నేను రాజీనామా చేస్తాను, నువ్వు చేస్తావు అంటావు. మొత్తం ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. కొన్ని వేలు ఈరోజు దొంగ పట్టాలు ఇచ్చావు, ప్రజల్ని మభ్యపెట్టావు, ప్రజల్ని మోసం చేసావు. కాబట్టి ప్రజలు ఏదో తెలియదు అనుకోక నువ్వు ఏదో ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పించినంత మాత్రాన ఇదంతా కూడా జరిగేది కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి రాగానే ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఇస్తాం. టిట్కో హౌసెస్ చాలామంది మేము డబ్బులు కట్టామని మమ్మల్ని అడిగే వాళ్ళకి ఆ స్లిప్స్ కూడా దగ్గర పెట్టుకోండి. ఎవరికైతే స్లిప్పులు డబ్బులు కట్టుండారో వాళ్ళందరూ కూడా మనం వితిన్ 6 months లోపల వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉండేటట్టుగా టిట్కో హౌసెస్ కూడా 6,000 మందికి ఇస్తాం. అదేవిధంగా ఇంకా ఎవరైతే ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి 2 సెంట్లు ఖచ్చితంగా వాళ్ళకి 2 సెంట్లు పట్టా ఇచ్చి వాళ్ళకి హౌసెస్ కూడా ఏదైతే అర్బన్ హౌసెస్ ఉందో అర్బన్ హౌసింగ్లో కూడా వాళ్ళకి శాంక్షన్ చేసి కట్టిస్తాం. మేము వీళ్ళ మాదిరి లాస్ట్ నెల ముందు 2 నెలల ముందు మేము తీసుకొచ్చి మేము చెయ్యం. మేము ఖచ్చితంగా ఏదనుకున్నామో అది మధ్యలోనే ఇమ్మీడియట్గా కంప్లీట్ అయ్యి మళ్ళీ మన ఎలక్షన్కి వచ్చే లోపల మీరు సొంత ఇళ్లలో సొంత సైట్లో ఉండే విధంగా మేము చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇదివరకు అట్లే చేసాం, ఇప్పుడు అట్లే చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. డెవలప్మెంట్ అన్నా లేకపోతే ఏదైనా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండాలన్నా ఈరోజు ఉండాల్సింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ విధి విధానాలను కూడా మీరు చూసుకోండి. ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ టైంలోనే జరిగింది. ఇవన్నీ కూడా గమనించుకొని మీకు అభివృద్ధి కావాలా. ఈరోజు ఎంతోమంది సఫర్ అవుతున్నారు, మాకు డ్రైనులు లేవు, లేకపోతే కాలువలు లేవు, కాలువలు తీసేవాడు లేడు, ఇవన్నీ పట్టించుకునేవాడు లేడని చెప్పేసి కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవ్వాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు 6వ డివిజన్లో 50వ రోజు మేమంతా కూడా పర్యటిస్తున్నాం. ప్రజలు కూడా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళందరూ కూడా సంతృప్తిగా ఖచ్చితంగా అటు ఎంపీకి ఇటు ఎమ్మెల్యేకి రెండింటికి సైకిల్ గుర్తుకేసి గెలిపిస్తామని వాళ్ళు ధీమాగా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు కూడా నేను ఒకటే, వాళ్ళు రేపు 5,000 కాదు 10,000 ఇచ్చినా కూడా మీరు తీసుకోండి, మంచికి ఓటేయండి, మంచి మార్గంలో నడిపించండి. ఏదైతే మంచి మార్గంలో వస్తుందో మీ వీధి బాగుంటుంది, మీ ఇల్లు బాగుంటుంది, మీ పరిసరాలు బాగుంటాయి, అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, అన్ని ప్రాంతాలు కూడా బాగుంటాయి. ఈ ఆలోచించుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా మీరందరూ కూడా దీవించాలని చెప్పి కూడా మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీ ఇళ్లలో ఎంతోమంది ఈరోజు నిరుద్యోగంగా ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు, చదువుకొని ఈరోజు బయట వేరే వేరే అలవాట్లకి ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు కావాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఈ సైకో ముఖ్యమంత్రి ఇంటికి మళ్ళీ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో దోచుకొని పోతాడు తప్పితే ఆయన ఏది కూడా ఇంప్లిమెంట్ చేయడు, ఉద్యోగాలు తేడు, ఏమీ తెచ్చేవాడు కాదు. కాబట్టి ఈ వ్యవస్థ నుంచి మార్పు రావాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కూడా కోరుకుంటా. అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీకి మేమైతే నిలబడతా ఉన్నా, నాకు అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుకేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా ప్రజలు. ఒంగోలు నగరంలోని 49వ డివిజన్కు చెందిన పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ కూటమి అభ్యర్థి దామర్శల జనార్దన్ పార్టీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రమణబోయిన శ్రీను, చీరబోయిన రమణయ్య, యారం బండయ్య, మేకల జగదీష్, మల్లెబోయిన హరీష్, బుర్రా పవన్ కళ్యాణ్, ఆవుల శ్రీహరితో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు బైరపనేని శ్రీను, పొనుగుపాటి వెంకటేశ్వర్లు, పేలప్రోలు బ్రహ్మానందం, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ దుమ్
కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడిద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.